రుద్రాభిషేకంతో కార్యక్రమం మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మొదలవుతుంది. కావున భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని అంటే అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణం అయిన వెంటనే 8 గంటలకు సుమారు స్వామి మరియు అమ్మవార్లు రామోత్సవానికి బయలుదేరుతారు. ఆ తర్వాత రుద్రహోమం, ఆ తర్వాత లింగోత్సవంలో రుద్రాభిషేకాలు నిర్వహించబడతాయి. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా పాల్గొని ఈ కార్యక్రమం